మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ హనుమకొండ జిల్లా నయం నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి పరిస్థితి, నాలాలపై అక్రమ కట్టడాలు చేపట్టినటువంటి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ కేటీఆర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తర్వాత పరువు నష్టం దావా కేసులో భాగంగా అదాలత్లకు ఇక వినయ్ భాస్కర్ హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎక్కడ కట్టారు అసలు, దీనిపై అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వస్తున్నటువంటి విమర్శలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన అంటే కోర్టులో తీర్పు ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే గత వర్షాలకు కూడా మొత్తం వరంగల్ అంతా జలమయమైపోయాయి. ముంపు ప్రాంతాలంతా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత వర్షాకాలంలో మాత్రం నాలాల పైన కూడా అక్రమ కట్టడంతో కూడా ఒక వర్షపు నీరు మొత్తం బయటికి వెళ్లకుండా కూడా ఇళ్లకి పోవడంతో కూడా వాళ్ళంతా కాలనీ వాసులంతా ఇక అక్రమ కట్టడాలు కట్టిన మా శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ యజమాన్యం పైన కూడా అక్రమ ఇంకా ఇతరుల పైన కూడా కేసు నమోదు, అంటే వాళ్ళపై అప్పీల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నారు అతను వినయ్ భాస్కర్ కూడా దాని పట్ల స్పందించడంతో కూడా అతని పైన కూడా అంటే నానా బూతులు కూడా అంటే కాలేజ్ యజమాన్యం తిట్టడంతో కూడా అతని పైన పరువు నష్టం దావా కింద కేసు కూడా 2018, 2016లో కేసు వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నేత ఐటీ మంత్రి తారక రామారావు కూడా తిట్టిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మా నేతను తిట్టినందుకు కూడా ఇవాళ కేసు వేయడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ హన్మకొండలోని అదాలత్ జ్యుడిషియల్ కూడా ఇలా హాజరై వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నాలాల పైన అక్రమ కట్టడాలు వారే మీదికెళ్ళి మాటలను కూడా వారే పని చేస్తున్నారు. అది సభ్యత కాదు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా వాళ్ళు కేసును అయితే ఉపసంహరించుకోవాలి, పెట్టిన కేసును వాపసు తీసుకోవాలి. అప్పుడే క్షమాపణ చెప్తే మాత్రము రజపడతారు, లేకపోతే అప్పటిదాకా రజపడే ప్రసక్తే లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే శ్రీ చైతన్య కాలేజీ యజమాన్యం పురుషోత్తం రెడ్డి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర నేత కేటీఆర్ పైన కూడా దుర్భాషలాడిన సందర్భంగా కూడా అట్లాగే దాసం వినయ్ భాస్కర్ పైన దుర్భాషలాడిన సందర్భంగా కూడా పరువు నష్టం దావా కింద కేసు వేసినట్టయితే తెలుస్తా ఉంది. రైట్ ఇప్పుడు ఈ రోజు ఆయన అదాలత్కు వచ్చినటువంటి వినయ్ భాస్కర్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆయన దానికి ఏమో స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే కాలేజ్ యజమాన్యం పురుషోత్తం రెడ్డి అయితే ఆయనకు నోటీసులు అయితే పంపించడం జరిగింది. అతను కూడా అంటే మీరు కబ్జా చేసిన కబ్జా కోరులు మీరని చెప్పి కూడా ఒక దుర్భాషలు ఆడడం జరిగింది. అది నిరూపిస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి కూడా ఇలా వినయ్ భాస్కర్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ అదొక ఉధృత వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తగ్గకుండా కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పురుషోత్తం రెడ్డి మేనేజ్మెంట్ కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అక్రమ కట్టడాలు అయితే నాలాల పైన కట్టడాలు అయితే ఎక్కువ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కబ్జా కోరులు మీరే, మా పైన కాలేజీ యజమాన్యం మా పైనే మీరు అంటే అక్రమ కట్టడాలని చెప్పి కూడా మీరు ఆరోపిస్తారని చెప్పి కూడా కాలేజ్ యజమాన్యం అయితే సీరియస్ తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంతకంటే ఎక్కువ కూడా సీరియస్ గా అంటే నన్ను అంటే నా ఎమ్మెల్యేను కూడా మా నేతలను కూడా తిట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పి కూడా ఆయన వినయ్ భాస్కర్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. జ్యుడిషియల్ లో కూడా వాంగ్మూలం కూడా ఇవే తీర్పు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. వరుణ్ మొత్తానికి అది రాజశేఖర్ అక్కడ కూడా చాలా ఆ పరిస్థితి తీవ్ర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అది 2016 నుంచి కూడా ఇప్పటికీ కేసు అది కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆ మెగా లోక అదాలత్ లో కూడా ఈ కేసు కూడా కొట్టేయాలని చెప్పి కూడా బతిమాలన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు వినకుండా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కేసు రాజకీయ నేపథ్యంలో కూడా రాజకీయ కోణంలో కూడా పోతుందని చెప్పి కూడా ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కాలేజ్ యజమాన్యమును అక్కడ బీఆర్ఎస్ నేతలకు కూడా చాలా తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ లో అయితే మాత్రం శ్రీ చైతన్య కాలేజ్ పైన కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. రైట్ ప్రధానంగా స్వామి ఇంకోటి అంటే దీంట్లో రాజకీయ కోణం అంటే గతంలో కూడా శ్రీ చైతన్యపై చాలా వరకు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి విద్యా సంస్థలకు సంబంధించి. సో ఇక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి ముందే అధికారుల దగ్గర నుంచి వాళ్ళు అనుమతులు తీసుకొని కట్టారా, లేకపోతే అక్రమంగా కట్టిన నేపథ్యంలోనే ఈ కేసులు వేయడం కానీ లేకపోతే కేటీఆర్ పై ఉద్రిక్తత ఇవన్నీ కూడా విమర్శలు చేయడం జరిగింది అనుకోవచ్చు? అసలు ప్రధానంగా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్, మీరు చెప్పిన విధంగానే ఆ శ్రీ చైతన్య అంటే దీనికి బీజేపీ అడ్డ, అది ఒక బీజేపీకి పునరావాసం కల్పించే ఆ శ్రీ చైతన్య కాలేజీ అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్రమ కట్టడం అంటే కట్టడానికి పర్మిషన్ తీసుకున్నది ఒకటైతే, మరొక అక్రమ కట్టడం నాలా పైన ఏకదాటిగా పెన్షన్ చేసి దానికి కాంక్రీట్ చేసి కూడా దానిపైన ప్రధాన రహదారి నిర్మించడం కూడా జరిగింది. అది దానిపైన కూడా అధికారులు అయితే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పలుమార్లు హెచ్చరికలు కానీ నోటీసులు కానీ జారీ చేసినప్పుడు కూడా అది దాన్ని కూలగొట్టడం కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మొత్తానికైతే అది ఒక కేసు అదే మన కోర్టులో ఉంది కాబట్టి అది అక్కడికే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దాని పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అయితే సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల పైన కానీ బీఆర్ఎస్ అంటే స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన కానీ దుర్భాషణ పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాని పట్ల కూడా చాలా సీరియస్ గా వినయ్ భాస్కర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నాలాల పైన కూడా ప్రధాన రోడ్లు నిర్మించి కూడా ఇవాళ కాలేజీకి మొత్తం చుట్టుపక్కల కూడా నాలాలు లేకుండా కూడా చేసిన పరిస్థితి అయితే శ్రీ చైతన్య కాలేజీకి అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. మొత్తం శ్రీ చైతన్య కాలేజీలో కూడా ఒక నాలాల ఆక్రమణ కూడా చేసిందని చెప్పి కూడా ఇలా కోర్టులో ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. జడ్జి ముంగడ కూడా ఇలా వినయ్ భాస్కర్ చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.